Hey guys, praise Lord everyone. So we just came to St. Thomas Mount National Shrine, which is at Chennai. So చాలా మందికి తెలుసు కదా St. Thomas గారు, he is one of the disciple of Jesus Christ. I will show once. సో థామస్ యేసుప్రభుకి 12 మంది శిష్యులు ఉంటారు కదా. హీఈస్ వన్ ఆఫ్ ద 12 అపోస్టిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో వాట్ ఈస్ హిస్ స్పెషాలిటీ అంటే హీస్ ద ఫస్ట్ ఇవాంజలిస్ట్ హూ కేమ్ టు ఇండియా టు స్ప్రెడ్ గుడ్ న్యూస్ ఆఫ్ గాడ్, టు స్ప్రెడ్ గాస్పుల్. మనకి ఇక్కడ స్టాట్యూలో కనిపిస్తుంది జీసస్ క్రైస్ట్ అండ్ థామస్. ఇనిషియల్లీ థామస్ ఈస్ కాల్డ్ as డౌటింగ్ థామస్ బికాస్ హీ డిడెంట్ బిలీవ్డ్ జీసస్ రిజరక్షన్. యేసుప్రభు తిరిగి లేచారు అన్నదాన్ని నమ్మడు థామస్. అంటారు, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ జీసస్ని నమ్మను అని అంటారు. సో ఆఫ్టర్ 8 days మళ్ళీ జీసస్ కనిపిస్తారు. అప్పుడు అక్కడ థామస్ కూడా ఉంటారు. అప్పుడు జీసస్ అంటారు, రా థామస్, నా గాయాలలో వేలు పెట్టి చూడు, డోంట్ బీ ఫెయిత్లెస్, బిలీవ్ మీ అని చెప్తారు. దాన్ని రిప్రజెంట్ చేసేలాగా ఇక్కడ మనకి ఆ స్టాట్యూ పెట్టారు. అప్పుడు థామస్ అంటారు, మై లార్డ్ మై గాడ్ అని. సో అప్పుడు థామస్ బిలీవ్ చేస్తాడు కదా. అప్పుడు మై లార్డ్ అండ్ మై గాడ్, నా దేవా నా ప్రభువా అని అంటారు. అప్పుడు జీసస్ అంటాడు, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ బిలీవ్ మీ వితౌట్ సీయింగ్ మీ అని అంటారు. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అంటారు. బట్ ఆఫ్టర్ దట్ థామస్ నాట్ ఓన్లీ బిలీవ్ జీసస్, తనలాగా అనేక మంది రక్షణ పొందాలి, దేవుని ప్రేమను తెలుసుకోవాలి అని చెప్పి హీ స్టార్టెడ్ ప్రీచింగ్. 12 అపోస్టిల్స్ డిఫరెంట్ కంట్రీస్కి, కాంటినెంట్స్కి వెళ్ళి ప్రీచ్ చేస్తారు కదా. అలా థామస్ని దేవుడు ఇండియాకి లీడ్ చేస్తారు. గాడ్ led Thomas to visit India and he came to India in about 52 AD. He mainly ministered and he established approx 7 to 8 churches in states of Kerala and Tamil Nadu also. In Tamil Nadu also he ministered for couple of years. అండ్ చాలామంది బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ యొక్క లవ్ని తెలుసుకుంటారో, మెనీ ఆఫ్ ద బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దర్ సేవియర్ అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ అలా ఎక్కువ మంది క్రిస్టియానిటీ, జీసస్ ప్రేమను తెలుసుకొని క్రిస్టియానిటీలోకి రావడం చూసి సమ్ ఆఫ్ ద రిలీజియస్ పీపుల్ దే వాంట్ టు కిల్ థామస్ అనమాట. హౌ హీ died I'll show once. So this is Calvary of St. Thomas. How Thomas died అన్నది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. లెట్స్ సీ. థామస్ గారు ఎక్కువ మౌంట్ మీద ప్రేయర్ చేసుకునేవారు. దాన్ని లిటిల్ మౌంట్ అంటారు. వీ డిడ్ంట్ విజిటెడ్ దట్ ప్లేస్ యాక్చువల్లీ. సో అలా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు సమ్ ఆఫ్ ద రిలీజియస్ పీపుల్ హూ హేట్ థామస్ ఫర్ స్ప్రెడింగ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా ఈటతో పొడుస్తారనమాట. ఈ మౌంట్ మీద కాదు, లిటిల్ మౌంట్ మీద. సో అప్పుడు అలా క్రాస్ పట్టుకొని థామస్ ఆ గాయాలతో పారిపోతా ఈ ప్లేస్కి వస్తాడు, సెయింట్ థామస్ మౌంట్ అనే ప్లేస్కి వస్తారు. సో ఇక్కడ చనిపోతారనమాట ఆ గాయాల వల్ల. అందుకని ఈ మౌంట్కి సెయింట్ థామస్ మౌంట్ అన్న నేమ్ ఇచ్చారు. అండ్ సమ్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ ఆర్ ఐ థింక్ బీయింగ్ క్యారీడ్, ద బాడీ ఆఫ్ సెయింట్ థామస్ ఈస్ బీయింగ్ క్యారీడ్ బై హిస్ ఫాలోవర్స్. సో దిస్ ఈస్ హౌ సెయింట్ థామస్ డైడ్ ఇన్ ఇండియా ఫర్ ద క్రైస్ట్ సేక్. అండ్ ఇక్కడ 12 అపోస్టిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎలా దేవుని కోసము చనిపోయారు అన్నది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ లిటిల్ మౌంట్ వేర్ హీ యూస్ టు ప్రే. సో దిస్ ఈజ్ వాట్ ద హిస్టరీ ఆఫ్ థామస్.